దివంగత సీఎం వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఏపీ రాజకీయం వేడెక్కింది. ఇటు తండ్రి వైఎస్ పై తన ప్రేమను వ్యక్తం చేయడానికి, అటు పార్టీ బలోపేతానికి ఈ వైఎస్ఆర్ 75వ జయంతి కార్యక్రమాన్ని షర్మిల చక్కగా వినియోగించుకున్నారు. అతిరథ మహారథులందరినీ ఒక చోటకు తీసుకువచ్చిన షర్మిల వైఎస్ సేవలను ప్రజలకు గుర్తు చేసే ప్రయత్నం చేయటం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఫుల్ జోష్ నింపుతోంది. అంతేకాదు, తన అన్న జగన్ పై ఎన్నికల సమయంలో పరోక్షంగా రివెంజ్ తీసుకున్న షర్మిల ఇకపై ప్రత్యక్షంగా వైసీపీని రాజకీయ సమాధి చేసేందుకు పావులు కదుపుతున్నట్లు ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి. నిన్న మంగళగిరి సీకే కన్వెన్షన్ లో జరిగిన వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో రాబోయే రోజుల్లో చాలా కీలక పరిణామాలకు అంకురార్పణ జరిగినట్లు కనిపిస్తోందని రాజకీయ పండితులు భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంత, దాని బలమెంత అని లైట్ గా తీసుకున్న వారికి మొన్నటి ఎన్నికల్లో రాయలసీమలో చాలా సీట్లలో టీడీపీకి మెజారిటీ వచ్చిన ఓట్లను దక్కించుకొని మేం రాబోయే రోజుల్లో రేసులో ఉంటామని కాంగ్రెస్ పార్టీ పరోక్షంగా సంకేతాలు పంపింది. అంటే ఆయా సీట్లలో కాంగ్రెస్ దెబ్బ వైసీపీకి గట్టిగానే కొట్టిందన్నమాట. వైసీపీకి ఇంతటి ఘోరమైన ఫలితాలు రావడానికి స్వయంకృతం ఓ కారణమైతే, కూటమి మరో కారణంగా చెబుతున్న రాజకీయ విశ్లేషకులు ఇంకో బలమైన కారణంగా జగన్ సిస్టర్స్ గురించి ప్రస్తావిస్తున్నారు. ఆ ఎన్నికల్లో కడప నుండి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ అన్నను ఓడించడంలో షర్మిల విజయవంతమైనట్లు ఆమె సన్నిహితులు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. ఇక ఇలాంటి పరిస్థితుల్లో జరిగిన ఈ వైఎస్ జయంతి వేడుకలు ఇప్పుడు కొత్త ఈక్వేషన్లు తెర మీదకు తెచ్చాయి. తన తండ్రి విభేదించే బీజేపీతో రహస్య పొత్తు పెట్టుకున్న వాళ్ళు వైసీపీ వారసులు ఎలా అవుతారని షర్మిల చేసిన కామెంట్స్ నేరుగా జగన్ కు గురిపెట్టాయి. బీజేపీ పార్టీకి బద్ద వ్యతిరేకి రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటే బీజేపీ పార్టీ సెంటిమెంట్ను అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేసే పార్టీ. బీజేపీ పార్టీ మతాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేసే పార్టీ. ఒక హిజాబ్ అయినా, ఒక పుల్వామా అయినా, గోద్రా అయినా, మణిపూర్ అయినా, రామ్ మందిర్ అయినా, ఏదైనా ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం. అందుకే బీజేపీ పార్టీకి బద్ద వ్యతిరేకి రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు మళ్ళీ చెప్తున్నాం, రాజశేఖర రెడ్డి గారి వారసులు అని చెప్పుకుంటున్న వాళ్ళు, వారి ఆశయాలను నిలబెడుతున్నామని చెప్పుకుంటున్న వాళ్ళందరికీ అలాంటి బీజేపీ పార్టీతో మీరు తెర వెనుకల పొత్తులు పెట్టుకున్నారు. మీరు ఎలా అవుతారు? రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టిన వాళ్ళు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. నిన్న ఉదయం ఇడుపులపాయలో నివాళులర్పించే కార్యక్రమం నుండి మంగళగిరి సీకే కన్వెన్షన్ లో జరిగిన కార్యక్రమం వరకు పై చేయి షర్మిలదేనని స్పష్టంగా చెప్పుకోవచ్చు. వైసీపీ నేతలు సైతం వైఎస్ జయంతి వేడుకలు నిర్వహించినప్పటికీ అది మొక్కుబడి తంతుగానే జరిగింది. ఇక వైసీపీలో ప్రస్తుతం ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలలో మెజారిటీ నేతలు పార్టీకి దూరం కావచ్చునన్న వార్తల నేపథ్యంలో టీడీపీ, జనసేన, బీజేపీల్లో భవిష్యత్తు చూసుకోగా సిద్ధాంతపరంగా అటు వెళ్లలేని వారికి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీయే ప్రత్యామ్నాయంగా కనిపించనుందని పొలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో అసెంబ్లీలో కూటమి ర్యాగింగ్ ఉంటుందన్న సంశయంతో పులివెందుల ఎమ్మెల్యేగా రాజీనామా చేసి కడప ఎంపీగా జగన్ పోటీ చేయబోతున్నారనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ మరింత కాకరేపుతున్నాయి. కడప పార్లమెంటు ఉప ఎన్నిక జరిగితే ప్రతి గల్లీ తిరిగి కాంగ్రెస్ ను గెలిపించుకునే బాధ్యత తాను తీసుకుంటానని రేవంత్ రెడ్డి మాట్లాడడం ప్రాధాన్యత సంతరించుకుంది. కుటుంబ సభ్యులుగా వారసత్వం రాదు. ఆశయాలను మోసినప్పుడే వారసత్వం వస్తుంది. ఆశయాలను మోసే వాళ్ళనే వారసులుగా ఈరోజు మనం గుర్తించాలి, గౌరవించాలి. వైఎస్ఆర్ ఆశయం ఈ దేశంలో కాంగ్రెస్ బలంగా ఉండాలి, బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ మహిళల్ని ఆదుకోవాలి, హక్కున చేర్చుకోవాలి అనే ఆలోచనతో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలన్నదే వైఎస్ఆర్ గారి ఆలోచన. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నేను అడుగుతున్నా, వైఎస్ఆర్ అభిమానులను నేను అడుగుతున్నా, వైఎస్ఆర్ పేరు మీద రాజకీయ వ్యాపారం చేసేవాళ్ళు ఆయన వారసులా, లేకపోతే నిజంగా వైఎస్ఆర్ గారి ఆశయం కోసం కష్టపడుతూ ప్రతి ఒక్కరికి తెలుసు, బడికెళ్ళే పిల్లగానికి కూడా తెలుసు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అంటే గెలుచుడు కష్టం సార్, సర్పంచ్ అయినా అని.
సర్పంచ్ గెలవడానికి కష్టమైనా పర్వాలేదు, నేను కష్టపడతా అని ముళ్ళబాట ఎన్నుకున్నది వైఎస్ షర్మిల. కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తుంది అని అంటే కేవలం వైఎస్ఆర్ ఆశయాన్ని కొనసాగించడం కోసమే ఈరోజు వైఎస్ షర్మిల బాధ్యత తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా గాంధీ కుటుంబానికి వారిచ్చే ఆదేశాలను పాటించేవాడిగా 100% మీకు అందరికి అండగా నిలబడతాం. షర్మిల గారికి తోడుగా నిలబడతాం. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ను గెలిపించడానికి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకోవడానికి, ఎలాంటి కార్యాచరణ తీసుకోవడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. ఈ మధ్య టీవీలో పేపర్లో చూస్తున్న కడప పార్లమెంట్కు ఉప ఎన్నికలు రావచ్చు అని. నిజంగానే ఉప ఎన్నికలు వస్తే ఊరూరు తిరిగే బాధ్యత నేను తీసుకుంటా. కడప పౌరుషాన్ని ఢిల్లీకు చాటే సందర్భం వస్తే కడప జిల్లా వాసుల తరఫున కాంగ్రెస్ పార్టీ జెండా మోయడానికి, గల్లీ గల్లీ తిరగడానికి, అక్కడి నుంచే ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడనే వెతుక్కోమని పెద్దలు ఏదైతే చెప్పినరో, ఏ కడప జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి దెబ్బ తగిలిందో అదే కడప జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేసి ఆ గడ్డ మీద నుంచే పోరాటం మొదలు పెడదాం. మీరందరూ కలిసి రండి, మేము అండగా నిలబడతామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. అంటే జగన్ పై గత పాలనలో జరిగిన అవినీతి లెక్కలు బయటకు తీసే ప్రక్రియ ఇప్పటికే కూటమి ప్రభుత్వం షురూ చేసిన నేపథ్యంలో వైసీపీ నేతల్లో ఓవైపు ఆందోళన కనిపిస్తుంటే, షర్మిల తన తండ్రి జయంతి వేదికగా వైసీపీకి రాజకీయ సమాధి కట్టే కార్యక్రమాన్ని అండర్ కవర్ ఆపరేషన్ తరహాలో స్టార్ట్ చేయడం మరోవైపు వైసీపీ నేతలకు బీపీ తెప్పిస్తుంది. 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిపే లక్ష్యంగా షర్మిల అడుగులు వేస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో అన్నను ఓడించడానికి పరోక్ష కారణమైన షర్మిల అతి త్వరలోనే వైసీపీకి రాజకీయ సమాధి కట్టేందుకు వ్యూహరచన చేస్తున్నట్టు పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. మరి కాంగ్రెస్ ను వీడి సొంత పార్టీ పెట్టుకుని ఆపై అధికారంలోకి వచ్చే వరకు ఎన్నో అడ్డంకులను దాటుకొని వచ్చిన జగన్ ఇప్పుడు ఎదురవుతున్న సవాళ్లను ఏ విధంగా దాటుకొని వెళ్తారో చూడాలి.